మూవీలో హీరోది నాట్యం చేయటం ఆగిపోతుంది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే మనోడికి ఈ టైంలో ఓ పాప తగ్గుతుంది. పాప ముట్టుకోగానే మనోడికి లేచి నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యానికి ఇంకొద్దిగా నాట్యం కావాలని అమ్మాయి దగ్గర తీసుకెళ్లి ఇద్దరు పాపలు కలిసి మనోడికి రప్పలాడిచ్చేస్తారు. అయితే ఈ ఇద్దరు ఎవరో హీరోకి తెలిసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఇద్దరిపై ట్విస్ట్ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఓ పెద్ద సిటీలో మన హీరోని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తికి టాక్సీ అవసరమైంది. అప్పుడే మన హీరో స్వాన్ అక్కడికి వస్తాడు. మన హీరో స్వాన్ టాక్సీ బైక్ నడుపుతూ ఉంటాడు. అందుకే అక్కడ వెయిట్ చేస్తున్న అబ్బాయిని తనతో పాటు బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఈ సిటీలో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటానే ఉంటుంది. అందుకని టాక్సీ బైక్ అవసరం చాలా ఎక్కువే. అందుకే హీరోకి ఎప్పుడు రైడ్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇక తన రైడ్ ని దింపేసిన తర్వాత కొద్దిగా ముందే ఒక అందమైన పాప తగులుతుంది మనోడికి. ఇంకేముంది, ఎక్కడికి వెళ్ళాలి మేడం, నేను దింపుతానంటే రేట్ ఎంత అని అడుగుతుంది. ఎంతో కొంత చూసి ఇవ్వండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడమే కావాలని మనోడు, మీ హెల్మెట్ పెట్టుకోండి జాగ్రత్తగా, నా హెల్మెట్ మీరు చేతిలేయండి, మిమ్మల్ని సందులో గొంతులోకి తీసుకెళ్తా అని చెప్పి అలానే సందులో గొంతులోకి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. ఇక ఈ పాప దేయంగానే తన పేరు జూలియా అని, తనకు కొద్దిగా టైం పడుతుంది, నువ్వు కనుక వెయిట్ చేస్తే నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, నీతో పాటు కలిసి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి హీరోని అక్కడే వెయిట్ చేస్తుంది. ఇకేముంది, మనోడు కూడా కావాల్సింది అదే. ఓకే నేను వెయిట్ చేస్తాను, డబ్బులు ఇప్పుడు వద్దు, మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉంటాడు. ఈ హీరోయిన్ పాప లోపలికి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ కలుస్తుంది. ఆ అమ్మాయి ఫ్రెండ్ ది ఒక చిన్న బట్టల షాపు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళగానే ఇక మనోడు గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. అస్సలు విషయం మొదలైంది. ఇక పాప ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో బట్టల సందులో బఠానీలు గోలా అన్నట్టు వేడి వేడి అరుపులు వినపడుతూ ఉంటాయి. ఏంటి అరుపులని మనోడు సైలెంట్ గా వెళ్ళి దొంగతనంగా లోపలికి తొంగి చూస్తే ఈ పాపలిద్దరు పైనుంచి కింద దాకా టేస్ట్ చేసుకుంటూ వేళ్లకు పని చెప్పుకుంటూ ఉంటారు గట్టి గట్టి అరుపులతో. అంత అందమైన ఇద్దరు అమ్మాయిలు మనోడు కళ్ళ ముందే నాట్యం చేస్తూ ఉంటే మనోడు అసలు ఏమి రెస్పాండ్ అవ్వదు. చెప్పాగా పని చేయటం ఆగిపోయిందని సైలెంట్ గా మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి తను దిగాల్సిన ప్లేస్ లో దింపేస్తాడు. ఈ హీరోయిన్ పాప హీరో నెంబర్ తీసుకుంటుంది. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే నీకు ఫోన్ చేస్తానని. అంతేకాదు వాడు నెంబర్ మిస్ అయిపోతాడని వాడి నెంబర్ కూడా తీసుకొని తన ఫోన్ నెంబర్ తో మిస్డ్ కాల్ ఇచ్చి సేవ్ చేసుకో, నా పేరు ఇది నీ పేరు అది అని చెప్పి పరిచయం చేసుకుని ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వర్క్ అయిపోయిన తర్వాత నైట్ హీరో తన ఇంటికి వస్తాడు. హీరో తన తమ్ముడితో పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు. తన తమ్ముడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడు తన తమ్ముడి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. హీరో రావడంతోనే ఇక వాడు తన గేమ్ లో లేనో అయిపోతూ అప్పుడే ఈ హీరో గడ తమ్ముడు ఫ్రెండ్స్ కి ఫోన్ లో ఒక బిట్ రావడంతో మంచి ఊపుగా ఉందని హీరోని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే హీరో నాకు అలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు, మీరే చూసుకుంటారా అని చెప్పి చెప్తే అయినా సరే ఈ తమ్ముడు ఫ్రెండ్స్ మాత్రం అసలు ఊరుకోరు. అరే నువ్వు తేడా గడివిరా, నీకు ఇలాంటి అంటే ఇష్టం లేదురా అని హీరోని తిడుతూ ఉంటారు. నెక్స్ట్ డే డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చిన హీరోకి సడన్ గా బట్ట లేకుండా ఒక అమ్మాయి కనబడుతుంది. ఈ అమ్మాయి ఏంటంటే వచ్చిన వాళ్ళని సుఖ సంసారం అనే క్లాస్ నేర్పించి సాటిస్ఫై అయితేనే వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. అలా మనోడు దొరికాడు. ఇంకేముంది, హీరో గారి ప్యాంట్లో చేతులు పెట్టి కమాన్ అంటూ ఈ అమ్మాయిని సెట్ చేసింది తమ్ముడు ఫ్రెండ్స్. వీడికి అసలు పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ తమ్ముడు ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి వాడికి ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎంత చేసినా సరే హీరోకి అస్సలు స్పర్శే లేదన్నట్టుగా సైలెంట్ గా ఉంటే ఈ పాపకు పిచ్చ కోపం వచ్చి బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ హీరో భయంతో వెనక్కి తిరిగి చూడకుండా స్కూటీతో అలానే వెళ్ళిపోతాడు. అయితే పాపం హీరో కోరికగానే ఉంటుంది అందమైన అమ్మాయిలతో దడదడలాడించాలని. కానీ ఎప్పుడైతే అమ్మాయిల దగ్గరికి వెళ్తాడో మనోడికి అలాంటిది ఒకటి ఉంది అనే విషయం, అది లెగవట్లేదనే సంగతి అతనికి అసలు పని చేయదు. ఇక ఆ రోజు నైట్ హీరో ఫ్రెండ్ రావడంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అరే ఈ రోజు మీ అన్నయ్య కోసం ఒక మంచి చపాట్ని రెడీ చేసాం, అది వచ్చి మీ అన్నయ్యకి ఇంజిన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు మీ ఓడి ఇంజిన్ కాదు కదరా, స్టార్టింగ్ కీ కూడా తిప్పలేదు, ఏంట్రా ఇంత పనికిరాడు అంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్తాడు, మా అన్నయ్య అంత ముందు బాగానే ఉండేవాడు, వాడు మంచి రసికుడు, ఫుల్ బ్యాట్స్మెన్, అయితే ఒక యాక్సిడెంట్ కారణంగా వాడు నడువుకి దెబ్బ తగిలింది, అప్పటి నుంచి లెగవడం పడిపోయింది, అప్పుడు ఒక లవర్ కూడా ఉండేది వాడికి, ఎప్పుడైతే వీడిది లెగవడం పని చేయడం ఆగిపోయిందో తన లవర్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది, కానీ డాక్టర్ తనకు నచ్చిన అమ్మాయి మళ్ళీ ప్యాంట్లో చేపెడితే గానీ మనోడికి కరెంట్ అనేది పాస్ అవ్వదని చెప్తాడు. ఈ మాటలు విన్న ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బాధగా ఫీల్ అయిపోయి ఇంకెప్పుడు హీరోని అలా చేయకూడదని ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ హీరో తన డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే మన హీరోయిన్ పాప మెసేజ్ చేస్తుంది, చీకటి సందులో చెడుగుడు ఆడటానికి వెళ్ళాలి వస్తావా అంటే మనోడు ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ తీసుకుని ఒక సందులోకి రాగానే పాప ఓపెన్ అయిపోతుంది. నిన్న మీవిద్దరు మంచి ఊపులో ఉన్నప్పుడు నువ్వు తొంగి చూస్తున్నావు, ఎందుకు మా దగ్గరికి రాలేదని అడిగితే మనోడేమో ఏం మాట్లాడు. అయితే మేమిద్దరం నిన్ను చూసేసాం అంటే హీరో సారీ చెప్తూ ఉంటే ఈ పాప సారీ ఎందుకు, నీకు ఇంకోసారి చెప్తా అని మూతి నాకడం స్టార్ట్ చేస్తుంది. అంతే ఒక్క ముద్దుతో మనోడిది లెగిసి నాట్యం చేస్తూ ఉంటే ఏముంది, ఆ చీకటి సందులో చెడుగుడు అనే ఆటని స్టార్ట్ చేసేసి పూర్తిగా ఎండ్ చేసి పాపని ఇంటి దగ్గర తీసుకొచ్చి దింపుతాడు. మనోడు ఇక ఓపెన్ అవుతాడు. ఒక యాక్సిడెంట్ కారణంగా పనిచేయటం ఆగిపోయింది, నువ్వు ఎప్పుడైతే ముద్దు పెట్టావో ఆ ముద్దుతో నా ఎమ్మ కాస్త లెగిసి ముగ్గులో ముత్యం అనే డాన్స్ వేసింది, ఇదే నాకు కావాల్సింది అని చెప్తే ఈ పాప
పాప సరే రైడ్కి వచ్చావు కదా ఇవో డబ్బులు అని ఇస్తూ ఉంటే హీరోకి వద్దొద్దు మన ఇద్దరి మధ్య ఇంకా అలాంటివి ఉండకూడదు నేను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. అసలుకైతే హీరో గడే రివర్స్ లో డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే ఎప్పుడైతే పాప ముద్దు పెట్టిందో అప్పటి నుంచి మనోడు పని చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఆనందంతో మనోడు చెలరేగిపోతాడు. అంతే నెక్స్ట్ డే పాప ఫోన్ చేసిందని ఎగేసుకుని వెళ్ళిపోయి ఈ రోజు మనోడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు, ఒక మంచి ఆయిల్ రాసుకుంటే హీరోయిన్ పాప అందం ఎండలోకి వెళ్ళినా తగ్గకుండా మెలమెల మెరిసిపోతుందని. అయితే ఆ గిఫ్ట్ హీరోయిన్ పాప బాగా నచ్చుతుంది. ఇక ఆ గిఫ్ట్ తీసుకుని బైక్ ఎక్కి పాప మ్యాటర్ లోకి వచ్చేస్తుంది. నా ఫ్రెండ్ ఉంది కదా నిన్ను కలవాలనుకుంటుంది, ఆ అమ్మాయి పేరు వేణా, ఏంటో మరి ఆ విషయం కనుక్కో అని చెప్పి ఆ వేణా షాప్ కు తీసుకెళ్తుంది. మూవీ స్టార్టింగ్ లో చూసారుగా ఇద్దరు అమ్మాయిలు కలిసి వీళ్ళకి పనులు చెప్పుకోవటం. ఈ పాప హీరోయిన్ కి ఓల్డ్ ఫ్రెండ్. ఈ పాప అసలు మరి కామంతో కటకట్లాడుతున్నట్టు బాబుకి వెల్కమ్ బుగ్గలు గిలుతూ చెప్పి నీ కళ్ళ ముందే మేమిద్దరం వేళ్ళకి పని చెప్పుకుంటే ఎలా ఉండిద్ది అని చెప్పి మూతులు వేళ్ళు బాడీ పార్ట్స్ నాకోవడం స్టార్ట్ చేస్తారు. బాబు వీళ్ళిద్దరిని చూడంగానే లోపల బయటకు వచ్చేసి కామాన్ గుసగుస అంటే పాపలు ఆగరా కాసేపు అని చెప్పి వాడిని కూర్చోబెట్టి వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీడితో కలిసి కార్యక్రమం గట్టిగా అనిస్తారు. ఇక రాత్రి మనోడు ఎగేసుకుని ఇంటికి వచ్చి ఎంత ఆనందంగా ఉంటాడంటే తన తమ్ముడికి తన ఇద్దరు ఫ్రెండ్స్ కి ఈ రోజు ఇద్దరు అమ్మాయిలతో కలిసి కొత్త ఆటలు ఆడాను, ఆడిది లేకపోవటం మళ్ళీ పని చేసిందని చెప్పడంతో ఆహా తమ్ముడికి బాగా ఆనందం, ఫ్రెండ్స్ కి ఆనందం వచ్చాక ఆనందంగా మందు తాగడం స్టార్ట్ చేస్తారు. ఇంకేముంది మనోడికి రోడ్డును పోయే రంబ రపరపలాడిచ్చిందని రోజు పాప దగ్గరికి వెళ్ళటం, ఆ పాప దగ్గరికి వెళ్ళటం, ఇద్దరు కలిసి హీరో జిగురు తీయటం ఇదే పని. మనోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసి రోజు ఆ చేసింది మొత్తం వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ తమ్ముడికి చెప్తూ కుర్రోడు బాగా ఆనందపడుతూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు పేర్లు వీళ్ళ ఫ్రెండ్స్ కి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఆడపిల్లలు పరుగు తీయటం అని. ఒక రోజు నైట్ ఇక డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తన తమ్ముడు ఇంటి బయట కూర్చొని ఉంటాడు. మాటల్లో తన తమ్ముడు అంటాడు, అన్నయ్య పెళ్లి చేసుకో వయసు ఎక్కువైపోతుంది ఇది అని. తమ్ముడు చెప్పిన పాటలు బాగా నచ్చినాయి, కానీ మనోడు ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అర్థం కావట్లేదురా తమ్ముడు అంటే దీనికి ఏముందిరా అన్నయ్య ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు, ఎవరు ఓకే అంటే వాళ్ళు చేసేసుకో అంటాడు. నెక్స్ట్ డే మనోడు అలానే ఎగేసుకుంటూ వచ్చి కార్యం అయిపోయిన తర్వాత ఇద్దరు పాపలతో మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను, మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటంతో ఈ ఇద్దరు పాపలు ఇక ట్విస్ట్ ఇస్తారు. మనోడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైందని, వాళ్ళిద్దరు మొగుళ్ళు వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారని. సో ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి నీళ్ళని బయటికి తీసుకోవడమే కాకుండా హీరో గారి నీళ్ళని కూడా బయటికి తీస్తున్నారని చెప్పి ఓన్లీ నీతో దెబ్బల మీద దడదడనే కార్యక్రమే చేస్తాము, పెళ్లి గిల్లి లాంటివి ఏం పెట్టుకోవద్దు నాన్న అని చెప్తారు. పాపం హీరో మొహం ఎమ్మలాగా మారిపోతుంది. ఇంటికి తీసుకొచ్చి తిప్పిన హీరోయిన్ తో మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోని చెప్తాడు. పాప ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ, రా మళ్ళీ ఎబ్బేసుకుంటావా కమాన్, అంతేగాని పెళ్లి గిల్లి అని మాటలు మాట్లాడు మాకు అని చెప్తే మనోడు ఇక చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే అద్దరిపేటిస్ట్ హీరో తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దాంట్లో ఒకడు వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. వీడి పేరు వాంగు. వాళ్ళిద్దరు మాటలు వినేశాడు కదా, వాడికి అప్పుడు రియలైజేషన్ అవుతుంది హీరో గాడు దెబ్బలేస్తుంది తన పెళ్ళంతో అని. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన హీరోని వెనక నుంచి వచ్చిన ఈ వాంగాడు లోపల తీసుకెళ్లి గపా ఒంగోబెట్టి గుద్ది ఆడి పెళ్ళంతో పడుకుంటున్నాడని మొహం మీద గుద్దుతూ ఏందిరా అని అడిగితే నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదంటాడు. ఎంత ధైర్యం ఉంటే ఆడి పెళ్ళంతో ఆ పని చేస్తుందని పిచ్చగొట్టుడు కొట్టి అరే బాబు నాకేం తెలియదురా బాబు నీ పెళ్ళం అనేది అని ఇక మనోడు ప్రాధాయపడితే వీడి క్లారిటీ వచ్చేస్తుంది, పాపం వీడికేం తెలీదు ఆడి పెళ్ళమే మొత్తం చేసిందని. ఇక హీరోని పిచ్చగొట్టు కొట్టి వెళ్తూ ఆడి పెళ్ళం దగ్గర నుంచి దూరంగా ఉండమని చెప్తాడు. అద్దరిపోయే మ్యాటర్ ఏంటంటే హీరో తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ఫస్ట్ పాప హీరోయిన్ వాంగాడి పెళ్ళం, ఈ సెకండ్ పాప వేనా రెండో ఫ్రెండ్ పెళ్ళం. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ హీరో కాడి ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చి కపకపలాడిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని హీరోని తగులుకున్నారు. పాపం వాడు ఆటలో అట్టిపండి అయిపోయాడు. అనుకున్న ప్లాన్ ప్రకారమే హీరో దగ్గరికి వచ్చి వాడి జ్యూస్ తీయడం స్టార్ట్ చేసింది. ఇంకా రుచి మరిగి ఈ పాప వీణా షాపు కూడా తీసుకొచ్చి హీరో గాడిని ఎర్రిపువ్వుని చేసి వాళ్ళ పగ నెరవేర్చుకున్నారు. గాని హీరో గాడు పిచ్చెదవైపోయాడు. ఈ బాధతో మనోడు మళ్ళీ లెగుస్తుందో లేకపోదో సస్పెన్స్ లో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.